బెయిల్ వచ్చేసింది రాంబాబుకి. మళ్ళీ పీటీ వారంటూ రాకపోతే మధ్యాహ్నం రిలీజ్. ఇప్పుడు అలా కదా, ఇలా ఎడుతూ కూర్చున్నాడు అనుకో, అందులో మొత్తం పోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంత హుషారుగా వచ్చాడు. ఇప్పుడు రఘురామరాజు ఎలా వెళ్ళాడు, చేతులు ఊపుకుంటూ, కాలు పైనెట్టి చేతులు ఊపుకుంటూ వెళ్ళాడు. నీకు ఎంత నొప్పి ఉన్నా పబ్లిక్ కోసం కొన్ని చేయకి తప్పదు. అది కూడా పెద్ద ఇది చేసి ఏదో సినిమాలో బాగా పాపులర్. అంటే రాంబాబు అనే అతను మనిషి స్కేప్ కోట్ చేయబడ్డాడు. ఇది ఉన్న కోపం జగన్ మీద. జగన్కి ఒక ప్రధానమైనటువంటి బాగా మాట్లాడే శక్తి ఉన్నవాడు. ఎప్పుడు కూడా అతను తప్పు మాట్లాడటం నేను వెళ్ళా. చాలా వ్యంగ్యం, ఎటకారం, వేళాకోళం ఉంటుంది, కానీ తప్పుగా ఒక మనిషిని కించపరిచేలా. ఎందుకంటే నా మీద చాలాసార్లు మాట్లాడాడు. నేను అప్పుడు కాంగ్రెస్లో ఉండి అతను వైసీపీలోకి వెళ్ళినప్పుడు నా మీద బోల్డ్ అని ప్రెస్ మీట్లు పెట్టాడు. ద్రోహి నువ్వు అన్నాడు, ఇది అన్నాడు. ఎప్పుడు కానీ అందులో అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏముండవు. మనం ఎలా మాట్లాడామని అనడానికి లేదు.